హాయ్ హలో నమస్తే. ఈరోజు ఎపిసోడ్ ప్రేమంటే నువ్వే ఎపిసోడ్ 13. ఆ రాత్రి శాంతిపురం మీద చీకటి మెల్లగా పరుచుకుంటుంది. ఇంటి బయట వర్షం ఆగిపోయిన చెట్ల ఆకుల నుంచి జారుతున్న నీటి చుక్కల శబ్దం మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. నందన తన గదిలో మంచం మీద కూర్చుని తన చేతిలో ఉన్న లాకెట్ వైపు చూస్తుంది. లక్ష్మి అనే పేరు తన మనసులో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది. ఇన్ని సంవత్సరాలు తన తల్లి గురించి ఒక్క చిన్న జ్ఞాపకం కూడా లేకుండా పెరిగిన తన జీవితంలో ఒక్కసారిగా ఎన్ని ప్రశ్నలు ఎందుకు వచ్చాయో ఆమెకు అర్థం కావట్లేదు. ఆమె వేళ్ళు లాకెట్ను నెమ్మదిగా తాకాయి. కరెక్ట్గా అప్పుడే తలుపు దగ్గర నుంచి నానమ్మ స్వరం వినిపించింది, నందు నందు అని. నానమ్మ పిలిచింది. నందన వెంటనే లాకెట్ను తన చేతిలో దాచుకుంది. ఏంటి నానమ్మ అని అడిగింది. అప్పుడు నానమ్మ గదిలోకి వచ్చి ఆమె పక్కనే కూర్చుంది. కొంతసేపు నందన ముఖాన్ని చూస్తూ ఉంది నానమ్మ. బంగారు తల్లి, నీ అమ్మ గురించి నువ్వు తెలుసుకోవాలని అనుకోవడం తప్పు కాదు అని నానమ్మ అంది. ఆ మాట వినగానే నందన కళ్ళల్లో ఒక చిన్న ఆశ కనిపించింది. మరి అయితే చెప్పు నానమ్మ అని అడిగింది. అప్పుడు నానమ్మ గొంతు బరువెక్కింది. చెప్తాను తల్లి, మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళలేదు నందు అని అంది. ఆ మాట విన్న నందన గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అవునా, మరి ఏం జరిగింది అని అడిగింది నందన. మీ అమ్మను ఎవరో తీసుకెళ్లారు బంగారం అని నానమ్మ చెప్పింది. ఆ మాట వినగానే గదిలో నిశ్శబ్దం మరింత భారంగా మారింది. ఏంటి నానమ్మ నువ్వు అనేది? ఎవరు నానమ్మ, ఎవరు తీసుకెళ్లారు అమ్మని అని నందన అడిగింది. నానమ్మ కళ్ళల్లో బాధ కనిపించింది. ఏమో తల్లి, నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం నాకు తెలుసమ్మా. మీ అమ్మ అదృశ్యమైన రాత్రి ఒక వ్యక్తి మా ఇంటి దగ్గరకు వచ్చాడు. అతని చేతిలో ఇదే లాకెట్ ఉంది. అందుకే నీకు చెప్తున్నాను ఇంతలా. లాకెట్ కోసమే వాళ్ళు వచ్చారని అని నానమ్మ చెప్పింది. నందన కళ్ళల్లో ఆ మాటలని విన్నాక భయం మెరిసింది. అయితే ఈ లాకెట్ అప్పటి నుంచే ఉందా అని అడిగింది. అవును అని నానమ్మ తల ఊపింది. అవును నానమ్మ, ఆ వ్యక్తి ఎవరు అని నందన అడిగింది. నానమ్మ మెల్లగా తల ఊపుతూ, నాకు తెలియదు తల్లి, నేను కూడా ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలుసుకోలేకపోయాను. అసలు అతను ఎవరు, కానీ అతని మొహం కూడా నాకు గుర్తుకి లేదమ్మా అని అంది. కరెక్ట్గా అదే సమయంలో బయట కిటికీ అద్దంపై ఒక నీడ కదిలింది. నందన ఒకసారిగా ఆ వైపు చూసింది. నానమ్మ, అక్కడ ఎవరూ ఉన్నారు అని అంది. నానమ్మ కూడా కిటికీ వైపు చూసింది, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అయితే కొద్ది దూరంలో ఉన్న చెట్టు వెనుక ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతను ఆ ఇంటి వైపే చూస్తున్నాడు. అతని చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్పై నందన ఇంటి ఫోటో కనిపిస్తుంది. అతను ఒక్క మాట మాత్రమే అన్నాడు, ఇక్కడ ఈ ముసలావిడ. ఆమెకు నిజం చెప్పడం మొదలుపెట్టింది. ఇక మనం ఆలస్యం చేయకూడదు అని అవతలి వ్యక్తి ఆ మాటలకి చెప్పాడు. వెంటనే అవతలి వ్యక్తి కూడా సరే అని చెప్పాడు. వెంటనే అతను కాల్ ముగించేశాడు. కరెక్ట్గా అదే సమయంలో అర్జున్ తన గదిలో కూర్చుని పాత కంపెనీ ఫైళ్ళను మొత్తం అన్నీ తీసి పరిశీలిస్తున్నాడు. అతనికి ఆ లాకెట్పై ఉన్న గుర్తు అతని ఆలోచనలన్నిటినీ ఒకే చోటకు తీసుకొచ్చింది. ఈ గుర్తు తాను ఎక్కడో చూశాడు. ఈ గుర్తొస్తే నందన తల్లి గురించి కూడా ఏదో ఒక ఆధారం దొరకవచ్చని అనుకున్నాడు. సో ఆధారం కోసం అంతా వెతుకుతున్నాడు అర్జున్. కరెక్ట్గా అతను మరొక ఫైల్ తెరిచాడు. అందులో దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఒక పాత ప్రాజెక్టు వివరాలు ఉన్నాయి. ఫైల్ చివరి పేజీలో ఒక పేరు కనిపించింది. అదే లక్ష్మీదేవి. ఆ పేరు చూసిన క్షణంలో అర్జున్ కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది. అది సాధారణ ఉద్యోగి పేరు కాదు. ఆమె ఆ కంపెనీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్లో పనిచేసిన వ్యక్తి. అర్జున్ వెంటనే ఏంటి అని షాక్ అయ్యి రాహుల్కి ఫోన్ చేశాడు. రాహుల్ ఫోన్ ఎత్తి, హలో సార్, చెప్పండి సార్ అని అన్నాడు. అప్పుడు అర్జున్, నాకు ఒక పాత ఫైల్ దొరికింది రాహుల్, అందులో లక్ష్మి అనే పేరు ఉంది, ఎప్పుడో చూశానని అనిపిస్తుంది అని అన్నాడు. కొద్దిసేపు రాహుల్ కూడా ఏమీ మాట్లాడలేదు. అవునా సార్ అని ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది. ఏంటి సార్ మీరు అనేది అని రాహుల్ అడిగాడు. సార్, మీరు ఖచ్చితంగా చూసారా అని కూడా అడిగాడు. అవును రాహుల్, నేను చూశాను అని అర్జున్ చెప్పాడు.
ఎందుకో తెలియదు కానీ రాహుల్ గొంతులో ఆందోళన కనిపించింది. సార్ అని అతను మెల్లగా అన్నాడు. ఏంటి రాహుల్, ఎందుకు అలా ఉన్నావు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు, ఏంటి చెప్పు అని అర్జున్ అడిగాడు. సార్ అదే మన ఆఫీస్లో ఆ ఫైల్ గురించి ఎవరికీ మాట్లాడటం ఇష్టం ఉండదు సార్ అని రాహుల్ అన్నాడు. ఏంటి, అవునా? బట్ ఎందుకు అని అర్జున్ అడిగాడు. సార్ అంటే ఆ ప్రాజెక్ట్ సమయంలో కంపెనీలో పెద్ద సమస్య జరిగిందంట సార్ అని రాహుల్ చెప్పాడు. ఏం సమస్య అది, నాకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు రాహుల్ అని అర్జున్ అడిగాడు. కానీ రాహుల్ సమాధానం చెప్పడానికంటే ముందు కాల్ కట్ అయిపోయింది. హలో రాహుల్ అని అర్జున్ ఫోన్ వైపు చూస్తూ నిలబడిపోయాడు. రాహుల్ ఫోన్ ఎందుకు కట్ చేశాడు, అసలు ఆ ప్రాజెక్ట్ వెనకాల ఉన్న రహస్యం ఏంటి అని అతని మనసులో అనుమానం మరింత పెరిగింది. మరొక వైపు నందనకు మాత్రం నిద్ర రావట్లేదు. ఆమె గది నుంచి బయటకు వచ్చి ఇంటి ముందు ఉన్న బాల్కనీలో నిలబడింది. చల్లని గాలి ఆమె జుట్టును తాకుతుంది. ఆమె కళ్ళ ముందు చిన్నప్పటి ఫోటో, తన పక్కన ఉన్న ఆ యువతి మళ్ళీ కనిపిస్తుంది. ఆమె ముఖాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏదో మసకగా మాత్రమే కనిపిస్తుంది. అమ్మ అని ఆమె పెదవుల నుంచి ఒక్క మాట మాత్రమే బయటకు వచ్చింది. అసలు ఏంటి, ఏం జరిగింది, ఆ మనిషికి నాకు ఏంటి సంబంధం అని ఆలోచిస్తూనే ఉంది నందన. కరెక్ట్గా అలా ఆలోచిస్తున్నప్పుడు నందన వెనుక నుంచి ఒక అడుగుల శబ్దం వినిపించడంతో నందన భయపడి వెంటనే తిరిగి చూసింది. అక్కడ అర్జున్ నిలబడి ఉన్నాడు. సార్ మీరేంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని నందన అడిగింది. అప్పుడు అర్జున్, ఏమీ లేదు, నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. అప్పుడు నందన తలూపుతూ, లేదు సార్, నిద్ర రావడం లేదు సార్ అని అంది. అవునా, ఎందుకు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అని అన్నాడు అర్జున్ ఆమెకు కొంత దూరంలో నిలబడ్డాడు. ఏం ఆలోచిస్తున్నావు నందన, ఎందుకు అంత స్ట్రెస్ అవుతున్నావు నువ్వు అని అడిగాడు. ఏముంది సార్, మీకు తెలిసిందే కదా మా అమ్మ గురించి అని నందన అంది. ఆ మాట విన్న అర్జున్ ఇంకా ఏమీ మాట్లాడలేదు. నందన కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. నాకు ఆమె ఎలా ఉంటుందో కూడా గుర్తులేదు సార్, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు, నా మైండ్ అసలు పని చేయట్లేదు సార్ అని అంది. ఆమె మాటల్లో ఉన్న బాధ అర్జున్ గుండెను తాకింది. నందన, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కొన్ని జ్ఞాపకాలు మనం గుర్తు పెట్టుకోకపోయినా మన మనసు వాటిని ఎక్కడో దాచుకుంటుంది అని అర్జున్ అన్నాడు. నందన అతని వైపు చూసి, ఏంటి సార్ మీరు అనేది, నిజంగా అలా జరుగుతుందా సార్ అని అడిగింది. అవును నందన, నీకు ఆమె గుర్తు లేకపోయినా ఆమె ప్రేమ నీలో ఉండొచ్చు, అందుకే ఒక్కసారి ఆలోచించు అని అర్జున్ అన్నాడు. ఆ మాటలు విన్న నందన కళ్ళల్లో కన్నీటి మధ్య ఒక చిన్న ప్రశాంతత కనిపించింది. థ్యాంక్ యూ సార్ అని నందన అంది. అర్జున్ ఎందుకు థ్యాంక్ యూ అని అడిగాడు. నా లైఫ్లో ఎప్పుడు మీరు నన్ను ఒంటరిగా అనిపించకుండా చేస్తున్నందుకు, ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉంటున్నందుకు అని నందన చెప్పింది. ఆ మాటకు అర్జున్ ఒక చిన్న చిరునవ్వు ఇచ్చాడు, కానీ సమాధానం చెప్పలేదు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య మాటల కంటే ఎక్కువగా నిశ్శబ్దం మాట్లాడింది. కరెక్ట్గా అదే సమయంలో అర్జున్ ఫోన్ మోగింది. అతని స్క్రీన్ వైపు చూశాడు. తెలియని నెంబర్, అన్నోన్ నెంబర్ కనిపించింది. అర్జున్ కాల్ ఎత్తగానే అవతలి వైపు నుంచి ఒక వృద్ధుడి స్వరం వినిపించింది. అర్జున్ గారు అని అతను అన్నాడు. ఎవరు మీరు అని అర్జున్ అడిగాడు. మీరు వెతుకుతున్న లక్ష్మి గురించి నాకు తెలుసు అని ఆ వ్యక్తి అన్నాడు. అర్జున్ ఒక్కసారిగా, ఏంటి మీరు మాట్లాడేది అని అలర్ట్ అయ్యాడు. అవునా, అయితే ఎక్కడున్నారు మీరు, ఎక్కడికి రావాలి చెప్పండి అని అడిగాడు. అవతలి వ్యక్తి మెల్లగా, మీరు కంగారు పడకండి, పాత శివాలయం వెనుక ఉన్న బావి దగ్గరకు రండి, నేను అక్కడ ఉంటాను, కానీ మీరెవరిని తీసుకురావద్దు, మీరు ఒక్కరే ఒంటరిగా రండి అని అన్నాడు. అర్జున్ ఏదైనా అడిగేలోపు ఇంకా ఆ వృద్ధుడు కాల్ కట్ చేసేస్తాడు. నందన అర్జున్ ముఖంలో మార్పును గమనించి, సార్ ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు అని అడిగింది. అప్పుడు అర్జున్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు, కానీ చివరకు నందనకు నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. నందన, నాకు ఇప్పుడు వచ్చిన కాల్లో లక్ష్మి గురించి తెలిసిన ఒక వ్యక్తి ఫోన్ చేశాడు అని అన్నాడు. ఆ మాట వినగానే నందన గుండె వేగంగా కొట్టుకుంది. సార్ నిజమా సార్, అయితే మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్
అని అడిగింది. నువ్వు కంగారు పడకు, కంట్రోల్ కంట్రోల్, అదే పాత శివాలయం దగ్గరకు అని అర్జున్ మొత్తం అంతా జరిగిందంతా చెప్పాడు. సరే సార్, అయితే నేను కూడా వస్తాను మీతో అని అంది నందన. అది విన్న అర్జున్ వెంటనే లేదు లేదు నువ్వు రావద్దు అని అన్నాడు. సార్ ఎందుకు సార్ అని నందన అడిగింది. ఎందుకంటే ఈ కాల్ ఎవరు చేశారో మనకు తెలీదు అని అర్జున్ చెప్పాడు. అయితే మరి మీరు ఒంటరిగా వెళ్తారు అని నందన అడిగింది. అప్పుడు అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏమీ కాదు, అయినా ఇప్పుడు నేను ఒంటరిగా వెళ్ళడం లేదు, బయట రాహుల్ ఉన్నాడు, ఇద్దరం కలిసి వెళ్తాం అని చెప్పాడు. అప్పుడు నందన కొద్దిసేపు అతని ముఖాన్ని చూస్తూ నిలబడింది. సార్ సరే సార్, బట్ బీ కేర్ఫుల్ సార్, జాగ్రత్తగా వెళ్ళండి అని అంది నందన. సరే అని అర్జున్ తల ఊపాడు. తర్వాత నెమ్మదిగా నందన, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండు, ఈ ఇంటి నుంచి బయటకు రావద్దు సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ నందనకు తెలియని విషయం ఒకటి ఉంది. అర్జున్ వచ్చిన ఆ కాల్ ఇంకొకరు కూడా విన్నారు. ఆ వ్యక్తి తన ఫోన్లో ఒక మెసేజ్ టైప్ చేశాడు. అర్జున్ శివాలయం వైపు బయలుదేరాడు, నందన ఇంట్లోనే ఉంది, ప్లాన్ ప్రకారం అన్నీ జరుగుతున్నాయి, అన్నీ మెసేజ్ పంపాడు. చివరగా ఇప్పుడు లాకెట్ మన చేతికి వచ్చే సమయం వచ్చింది, ఈ నందన అంతుపట్టే సమయం కూడా వచ్చింది అని మరొక మాట జోడించాడు. కరెక్ట్గా అదే సమయంలో అర్జున్ కారు శాంతిపురం పాత శివాలయం వైపు దూసుకుపోతుంది. చుట్టూ చీకటి, రోడ్డుపై ఎవరూ లేరు. కార్ హెడ్లైట్లు వెలుతురులో పాత చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అర్జున్ ఫాస్ట్గా అక్కడ శివాలయం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే కార్ ఆపాడు. దూరంగా బావి దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అర్జున్ నెమ్మదిగా అతని వైపు నడిచాడు. ఆ వ్యక్తి వెనక్కి తిరిగాడు. అప్పుడు అర్జున్ అతని దగ్గరికి వెళ్ళి, ఎవరు మీరు, మీకు లక్ష్మి గురించి తెలుసా, ఏం తెలుసు, అసలు ఆవిడెవరు అని అడిగాడు. ఆ వ్యక్తి కళ్ళల్లో భయం కనిపించింది. తెలుసు అని అన్నాడు. మరి అయితే చెప్పండి అని అర్జున్ అడిగాడు. నాకు తెలుసు, కానీ మీరు తెలుసుకోవాల్సింది లక్ష్మి గురించి మాత్రమే కాదు అని ఆ వ్యక్తి అన్నాడు. ఆ మాట విన్న అర్జున్ అక్కడే ఆగిపోయాడు. ఏంటి, లక్ష్మి గురించి మరి ఒకటే కాదా, మరి ఇంకేంటి, ఇంకేం తెలుసుకోవాలి నేను అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, కంగారు పడకు బాబు, నెమ్మదిగా ముందుకు వచ్చి ఒక పాత ఫోటోను అర్జున్ చేతిలో పెట్టాడు. ఈ ఫోటోలో ఉన్న రెండో వ్యక్తిని మీరు గుర్తుపడతారు అని అన్నాడు. అర్జున్ ఫోటోని చూసిన క్షణంలో అతని ముఖం మారిపోయింది. ఎందుకంటే ఆ ఫోటోలో లక్ష్మి పక్కన నిలబడి ఉన్న వ్యక్తి నందన తండ్రి కాదు, మరి అతను అర్జున్ తండ్రి. ఇంతకీ నందన వాళ్ళ తల్లికి అర్జున్ వాళ్ళ నాన్నగారికి ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళిద్దరికీ ఆ లాకెట్కి ఉన్న గతం ఏంటి తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేసేయాల్సిందే ఫ్రెండ్స్. ఈరోజు మన ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.